సోడా కలుపుకొని తాగితే ఏమవుతుందో తెలుసా? మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం తెలిసినా చాలా మంది మందు తాగుతూ ఉంటారు. పండగలు, పార్టీల పేరుతో లిక్కర్ లాగిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద సిటీల్లో అయితే వీకెండ్స్ వస్తే చాలు యువత మద్యం పార్టీల్లో మునిగి తేలుతూ ఉంటుంది. గ్రామాల్లో సైతం ఈ కల్చర్ వచ్చేసింది. అయితే ఆల్కహాల్ మితంగా తాగితే ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ పరిమితి దాటితేనే అనారోగ్యం పాలవుతుందంటారు. మందుబాబులు పలు రకాలుగా ఉంటారు. కొందరు బీర్లు తాగితే, చాలా మంది మాత్రం లిక్కర్ తాగుతారు. బీర్లో గ్యాస్ ఎక్కువగా ఉంటుందని, తద్వారా పొట్ట వస్తుందన్న కారణంతో బీర్ కాకుండా విస్కీ, రమ్, వోడ్కా వంటి పానీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. విస్కీ, రమ్, వోడ్కా వంటి బ్రాండ్స్ తాగేటప్పుడు చాలా మంది సోడా కలుపుకుంటూ ఉంటారు. కానీ సోడా ఆరోగ్యానికి హానికరం అని ఎవరైనా చెప్పారా? మందులో సోడా మిక్స్ చేసుకోవడం ఎంత ప్రమాదకరమో మీరెప్పుడైనా విన్నారా? అయితే ఈ వివరాలు తెలుసుకోండి. ఆల్కహాల్ శోషణం వేగంగా జరుగుతుంది. సోడాలోని కార్బోనేషన్ ఆల్కహాల్ను రక్త ప్రవాహంలో వేగంగా శోషించబడేలా చేస్తుంది. దీంతో మత్తు త్వరగా వస్తుంది మరియు ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తాగే అవకాశం ఉంటుంది. మూత్రపిండాల సమస్యలు. మద్యం మరియు సోడా రెండు మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతాయి. దీర్ఘకాలంలో మూత్రపిండాల వ్యాధికి దారితీయవచ్చు. జీర్ణ వ్యవస్థ సమస్యలు. సోడాలోని ఆమ్లాలు మరియు కార్బోనేషన్ జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. అజీర్తి, గ్యాస్, ఆమ్లత్వం మరియు అల్సర్స్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. హృదయ సంబంధ సమస్యలు. అధిక మొత్తంలో ఆల్కహాల్ హృదయాన్ని దెబ్బతీస్తుంది. సోడాలోని సోడియం రక్తపోటును పెంచుతుంది. ఇది హృదయ సంబంధ సమస్యలకు దారితీస్తుంది. కాలేయం దెబ్బతింటుంది. మద్యం కాలేయంపై ప్రభావం చూపుతుంది. సోడా కూడా కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. మెదడుకు నష్టం. అధిక మొత్తంలో ఆల్కహాల్ మెదడు కణాలను నాశనం చేస్తుంది. దీర్ఘకాలంలో మెదడుకు సంబంధించిన అనేక సమస్యలకు దారితీస్తుంది. ఎముకలు బలహీనపడతాయి. సోడాలోని పాస్పరిక్ ఆమ్లం శరీరంలో కాల్షియంను తగ్గిస్తుంది. ఇది ఎముకలను బలహీనపరుస్తుంది. మద్యం మరియు సోడా రెండు ఆరోగ్యానికి హానికరం. రెండింటినీ కలిపి తాగడం మరింత ప్రమాదకరం. ఆరోగ్యంగా ఉండాలి అంటే మద్యం మరియు సోడా తాగడం మానుకోవడం మంచిది.